हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। ओम श्री महागणपतये नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम हरि ओम। నిన్న చూసాం గణపతి యొక్క పారమార్థిక స్వరూపం. దీన్ని అబ్సల్యూట్ నేచర్ అంటాం. అబ్సల్యూట్ నేచర్ లో కొన్ని భాగాలు నిన్న ఋషి గారు చెప్పారు. ఏంటి స్వామీజీ అంటే వారు చెప్పినవి ఏంటి స్వామీజీ అంటే త్వం గుణత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః. వేదాంతంలో వేదాంత పఠనంలో విశేషంగా చదివే అంశాలు ఇవి. మనం క్యాజువల్ గా ఉపయోగించిస్తాం. కాలాతీతుడు భగవంతుడు, అవస్థాత్రయాతీతుడు, దేహత్రయాతీతుడు, ఇవంటే ఏంటో నిన్న డీటెయిల్డ్ గా మనం ఎక్స్పెరిమెంటల్ గా చూసుకున్నాం. గుణత్రయం అంటే ఏంటి స్వామీజీ అంటే పెద్దవాళ్ళు చెప్తారు, సమస్త ప్రకృతి గుణమయం, త్రిగుణాత్మిక ప్రకృతి అని చెప్తారని చెప్పుకున్నాం. సత్వము, రజస్సు, తమస్సు. ఇది లేనిదే ప్రకృతి ఎక్కడా, ఇది లేనిది అంటూ ప్రకృతిలో ఏ భాగము మనకి కనిపించదు. నిన్న చూసాం జగత్తులో ఈ త్రిగుణాలు ఎలా కనిపిస్తున్నాయి స్వామీజీ అంటే జగత్తులో జడ రూపంలో ఉన్నవన్నీ కూడా తమోగుణం యొక్క ఎఫెక్ట్. జగత్తులో కర్మ రూపంలో ఉన్నవి, యాక్టివిటీ రూపంలో ఉన్నవి అన్నీ కూడా రజోగుణం యొక్క ఎఫెక్ట్. అలాగే జగత్తులో నాలెడ్జ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. జ్ఞానం ఏ రూపంలో ఉన్నప్పటికీ జ్ఞానానికి బీజం ఏంటి స్వామీజీ అంటే సత్వగుణం. ఈ మూడు దాటి జగత్తులో ఏమీ లేదు, త్రిగుణాత్మిక. కానీ పరమాత్మ ఎవరు స్వామీజీ అంటే ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండేవాడు. జగత్తులోనే కాదండి, త్రిగుణాలు మనలో కూడా ఉంటాయని చెప్పుకున్నాం. శరీరమేమో జడ పదార్థము, ప్రాణాలేమో రజో పదార్థము, మనోబుద్ధులు జ్ఞానాత్మకమై ఉంటాయి. కాబట్టి అవి సత్వగుణ ప్రధానమైనవి, సత్వగుణంతో తయారు చేయబడినవి. అంతర్బాహ్య రెండు వైపులా కూడా గుణమయంగా ఉన్న జగత్తుకి అతీతంగా ఉండే స్వరూపం ఆయన. ఇంకా ఏం, త్వం అవస్థాత్రయాతీతః. అవస్థలు మూడు చెప్పుకున్నాం మనం, జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అంటే జీవితం అవస్థ అంటే ట్రాన్స్లేషన్ ఏంటి స్వామీజీ అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం. అనుభవాలు ఎన్నో ఉంటాయి, కానీ ప్రధానమైనవి అందరికీ సమానంగా ఉన్నవి మూడు అనుభవాలు. ఒకటి జాగృత అవస్థ, వేకింగ్ స్టేట్, రెండోది స్వప్న అవస్థ, డ్రీమ్ స్టేట్, మూడవది సుషుప్తి అవస్థ,
డీప్ స్లీప్ స్టేట్ అంటాం. ఈ మూడింటికి అతీతంగా స్వామి, అతీతంగా అంటే అర్థమేంటి స్వామిజీ అంటే ఈ మూడు అవస్థలు వచ్చిపోతూ ఉంటాయి. జాగృతం వచ్చింది పోయింది, స్వప్నం వచ్చింది పోయింది, సుషుప్తి వచ్చింది పోయింది. ప్రతి అనుభవంలోకి ఉండే సహజమైన లక్షణం ఏంటంటే ఆగమ అపాయిన, దే కమ్ అండ్ గో. కానీ ఆత్మస్వరూపం మాత్రం నిత్యం. ఎలాంటి జాగృత అవస్థ ఉన్నా దానికి ప్రమాదం లేదు, ఎలాంటి స్వప్నావస్థ ఉన్నా దానికి ప్రమాదం లేదు. సుషుప్తిలో అయితే జీవుడే ఉండడు, మనమే ఉండం, అజ్ఞాన భూయిష్టమైన అనుభవం అయినా అక్కడ భగవంతుడు ప్రకాశిస్తాడు. అవస్థాత్రయాతీత త్వం దేహత్రయాతీత. దేహత్రయం అంటే నిన్ను చూసుకున్నాం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ మూడింట్లో స్థూల శరీరం దేనికి ప్రధానమైనది స్వామీజీ అంటే కర్మ ప్రధానమైనది స్థూల శరీరము, కామనా ప్రధానమైనది సూక్ష్మ శరీరము, వాసనా ప్రధానమైనది కారణ శరీరం. ఎటువంటి వాసన ఉంటే అటువంటి కామన వస్తుంది, డిజైర్. ఎటువంటి డిజైర్ ఉంటే అటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ మూడు శరీరాలు మనకి పెద్దలు చెప్పేవి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడు అందరికీ వేరు వేరే. స్థూల శరీరము వేరు, మానవ శరీరము వేరు, వాసన శరీరం వేరు అయినప్పటికీ కూడా కారణ శరీరంలో విశేషంగా ఉన్నది ఏంటి స్వామీజీ అంటే అవిద్య సంయుక్త శరీరం కారణ శరీరం. అవిద్య మాత్రం కామన్ అందరికీ. ఏమి అవిద్య స్వామీజీ అంటే మన స్వరూపం గురించి మనకి తెలియని స్థితి, దాని పేరు అవిద్య. అది ఉండటం వలన మిగతా మూడు శరీరాలకి సత్యత్వాన్ని జీవుడు ఇస్తున్నాడు. కానీ పరమాత్మ ఈ మూడు దేహాలకి అతీతుడు. ఆఖరిది కాలత్రయాతీతుడు అని చెప్పుకున్నాం. కాలాలు కూడా మూడు అంటాం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. మూడు కాలాలకి అతీతంగా స్వామి. కాలము అంటే ఏంటి స్వామీజీ అంటే క్రమ సంవిత్ అని నిర్వచనం. క్రమ సంవిత్ అంటే ఎప్పుడైనా ఒక సీక్వెన్స్ ఉంది అంటే టైం ఫ్యాక్టర్ వస్తుంది. సీక్వెన్స్ లేదు అంటే కాలానికి ఉనికి ఉండదు. అందుకే మన సుషుప్తి అవస్థలో కాలాన్ని మనం అనుభవించలేము. ఎందుకంటే అక్కడ వృత్తి తర్వాత వృత్తి, అనుభవం తర్వాత అనుభవం లేదు. ఒకటే హోమోజీనియస్ ఎక్స్పీరియన్స్ అది సుషుప్తి అవస్థ. స్వామి ఈ కాలాలు అన్నిటికీ కూడా అతీతము. అతీతం అంటే నేను అతీతం అంటే ఎక్కడో పైన ఉందేమో, ఈ బ్రహ్మతత్వం, ఆత్మతత్వం అతీతం అంటే పైన ఉందని కాదు. అతీతం అంటే వీటన్నింటిలో కూడా అన్టచ్డ్ గా ఉండడాన్ని అతీతము అంటారు. అతీతం అంటే ఇక్కడ పైన ఉంది ఆత్మస్వరూపం అని కాదు. ఈ సమస్త మనోబుద్ధి శరీర వ్యాపారాలు, కాల వ్యాపారాలు, వీటి అన్నింటిలోకి కూడా ఆయన అన్టచ్డ్ గా అసంగ స్వరూపుడై అన్నింటిలోపట ఉంటాడు. అది అతీతుడు. అంటే తర్వాత ఏం చెప్తాం, మూలాధార స్థితోసి నిత్యం. నిత్యము కూడా మూలాధార స్థితిలో ఉంటాడు. శక్తిత్రయాత్మక. మనలో మూడు శక్తులు భగవత్ ప్రసాదితంగా ఉన్నాయని నేను డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఒకటి జ్ఞానశక్తి, రెండోది ఇచ్ఛాశక్తి, మూడవది క్రియాశక్తి. ఈ మూడు శక్తుల్ని మనం ఇన్వోక్ చేసి మన యొక్క పొటెన్షియాలిటీని పైకి తీసుకురావాలి. అందరిలోనూ అదే పొటెన్షియాలిటీ ఉంది. మనం ఎంత ట్యాప్ చేసుకుంటే అంత శక్తివంతులు మనం అవుతాం. సోర్స్ ఒక్కటే కదండి, సమస్త శక్తికి మూల బిందువు ఒక్కటే. దానితో మనం కనెక్ట్ అయ్యామంటే మనం గొప్ప వాళ్ళం కాగలం. అదే ఇన్స్ట్రుమెంట్ ను ఉపయోగించి ఆ కనెక్ట్ అవ్వటానికి భగవంతుడు మనకు ఇచ్చిన మూడు ఛానల్స్ ఏంటి స్వామీజీ అంటే జ్ఞానశక్తి ఇచ్చాడు, జ్ఞానం ద్వారా కనెక్ట్ అవ్వండి. ఇచ్ఛాశక్తి ఇచ్చాడు, ఉత్కృష్టమైన సంకల్పాలను పెట్టుకొని వాటి కోసం స్ట్రైవ్ చేస్తూ గొప్పదైన జీవితాన్ని సాధించాలి అని. రెండవది క్రియాశక్తి. క్రియాశక్తి అంటే పని చేసే సామర్థ్యం, చనిపోయే వరకు పని చేయాలి, పని చేస్తూనే ఉండాలి. మనకు అదొక అలవాటు అవుతూ ఉంటే ఇంక తర్వాత మనల్ని ఎవరు ఆపలేరు. ఆ అలవాటు పెట్టుకోవాలి, బద్ధకం చేయకూడదు. పని చేయడానికి మనం మనసు అదొక హ్యాబిట్ లాగా పెట్టుకోవాలన్నమాట. పని చేస్తూ క్రియాశక్తి. ఈ శక్తిత్రయ ఆత్మక, ఈ మూడు శక్తులకి మూల బిందువు ఆయనే, మూడు శక్తులను ప్రసాదించింది కూడా ఆయనే. త్వం యోగినో ధ్యాయంతి నిత్యం. మహాత్ములు ఎప్పుడూ కూడా ఆ ఉన్నత పదార్థం వైపు ధ్యానం చేస్తారు.
గొప్ప వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా ఏంటి స్వామీజీ అంటే ఇద్దరూ స్ట్రైవ్ చేస్తారు. గొప్పవాడు హంసపక్షి లాంటి వాడు. హంసపక్షి లాంటి వాడు అంటే ఉత్కృష్టమైన పదార్థం కోసం తహతహలాడుతాడు గొప్పవాడు. చిన్న చిన్న వాటి కోసం తహతహలాడుతాడు సామాన్యుడు. త్వం యోగినో ధ్యాయంతి నిత్యం అంటే గొప్పవాళ్ళు ఎప్పుడు, శ్రేష్ఠులు ఎప్పుడు కూడా అభిలాషించే పదార్థం ఏంటి స్వామీజీ అండి అంటే భగవత్ స్వరూపం, భగవత్ తత్వం. ఏ రకంగా స్వామీజీ అంటే ఏ రకంగానైనా అన్వేషణ చేయొచ్చు. త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్ర, త్వం ఇంద్ర, త్వం వాయు, త్వం అగ్ని, త్వం సూర్య, త్వం చంద్ర, త్వం భూర్భువ సువః. ఏ రూపంలోనైనా మనం భగవద్గీతలో చెప్పుకున్న ఏ రూపంలో మనం ధ్యానం చేసినప్పటికీ సర్వ రూపాలకి అనుకూలం చేసేది, అనుగ్రహించేది భగవంతుడు ఒక్కటే. కాబట్టి ఆయనతో మనం కనెక్ట్ అవుతాం. త్వం బ్రహ్మ, త్వం మీరు బ్రహ్మస్వరూపులు అని భగవంతుడి యొక్క అబ్సల్యూట్ నేచర్ పైన ధ్యానం ఎలా చేయాలో, ఆ స్వరూపం ఏంటో మనకు డీటెయిల్డ్ గా చెప్పారు. నిజానికి ఈ క్లాస్ జరుగుతున్నంతసేపు కూడా మనం ఆ పరతత్వం పైన ధ్యానమే చేస్తున్నాం. ఆ వృత్తిని ఆలోచన చేస్తున్నాము, మనస్సులో నింపుకుంటున్నాం. ఇది ధ్యాన స్థితే. ఓహో, కాలత్రయాతీతుడి స్వరూపుడు ఎవరు? నేనే. దేహత్రయాతీతం నా నిజస్వరూపం. అవస్థాత్రయాతీతం నాలో ఉన్న సత్యం. ఆ తెలుసుకుంటూ ఉండడమే ధ్యానం. ఇది పారమార్థిక స్వరూపం. అయితే కొంతమంది అదే భగవంతుణ్ణి సగుణ సాకారంగా ఉపాసన చేస్తారు. ఇది కూడా అలౌడే. సనాతన ధర్మంలో సగుణ సాకార ఉపాసన కూడా అలౌ చేసింది వేదం. బ్రహ్మణ ద్వివిధో రూపం అని చెప్పుకున్నాం. బ్రహ్మకు 2 రూపాలుగా మనం అన్వేషణ చేయొచ్చు. ఒకటి నిర్గుణ నిరాకారుడిగా అన్వేషణ చేయొచ్చు. రెండవ దాని పేరు సగుణ సాకారం. సగుణ సాకారం పైన చేసే పద్ధతిని మనం ఉపాసన అంటాం. ఈ ఉపాసన ఎలా చేస్తారు స్వామీజీ అంటే నిర్గుణ నిరాకారంపై ఎలాగైతే ఋషులు ఉండి ఆ బ్రహ్మతత్వాన్ని దర్శించారు, వాళ్ళని ద్రష్టలు అంటారు. ఇంగ్లీష్ లో మనం ఏమంటాం? సియర్స్ అంటాము, ద్రష్టలు అంటాం. ఉపాసనలో కూడా ద్రష్టలు ఉంటారు. పరమాత్మ యొక్క సగుణ సాకారాన్ని దర్శించిన వాళ్ళు ఎలా చేస్తారంటే నేను చెప్పుకున్న ప్రతి దేవతకి కూడా ఒక బీజాక్షరం ఉంటుంది. ప్రతి దేవతకి ఒక నిజానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మకి కూడా బీజాక్షరం ఉంది, ఓంకారం. ఓంని ఆయన యొక్క శబ్ద స్వరూపం అని, ఓంని ఆయన యొక్క అక్షర స్వరూపం అని అంటాం. బ్రహ్మ అక్షర రూపంలో ఎలా కనిపిస్తాడు స్వామీజీ అంటే ఓంకారం. ప్రతి దేవతకి కూడా ఒక బీజాక్షరం. గణపతికి అయితే గమ్, రాముడికైతే రామ్. ప్రతి భగవంతుడికి కూడా, ప్రతి దేవతామూర్తికి కూడా ఒక బీజాక్షరం ఉంటుంది. ఈ బీజం పైన వాళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి తద్వారా ఉత్పన్నమైన తరంగాల నుంచి ఒక రూపాన్ని వారు దర్శిస్తారు. ఆ రూపమే ఆ భగవంతుడి యొక్క రూపం. గణపతి అయితే గణపతి, శ్రీరాముడైతే శ్రీరాముడు. ఉపాసకులు ఆ విధంగా దైవ దర్శనాన్ని పొందుతారు. వారికి ఏది కావాలనుకుంటే అది ఆ భగవంతుడి నుంచి వాళ్ళు తీసుకుంటారు. ముక్తి కావాలంటే ముక్తి, ఇహలోకానికి సంబంధించింది ఏది కావాలనుకుంటే అది. రాముడి తండ్రి కూడా పుత్రకామేష్టి యాగం చేసి దేవతా ప్రసన్నతని పొంది పుత్రులను సంపాదించాడు. రాజ్యాన్ని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. రాజసూయము ఇత్యాది యాగాలు చేసి స్వర్గాది లోకానికి జ్యోతిష్టోమాది యాగాలను చేస్తారు. అవి చేస్తే స్వర్గలోకము ఇత్యాది ప్రాప్తిస్తాయి అని చెప్తారన్నమాట. సో దీని పేరు ఉపాసన అంటాం. అయితే వారు చెప్పిన మంత్రము, వారు చెప్పిన రూపం పైనే మనం ధ్యానించాలి. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం, తేజోమాయానంద్ గారు చెబుతూ గణేశ ఉపాసన అందరూ చేస్తున్నాం. ఇండియాలో ఈ రోజుల్లో చాలా పాపులర్. అయితే దురదృష్టమో అదృష్టమో తెలియదు కాదు. మంచి పాయింట్ ఏంటి స్వామీజీ అండి అంటే పామరులు, పండితులు, పిల్లలు, పెద్దలు అందరూ గణేశ ఉత్సవాలు వచ్చాయంటే దేవుడు 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 అని సరదా పడతాం. అది మంచిది, ఆహ్వానించదగ్గ విషయం. కానీ ఏం చేస్తున్నాము? భగవంతుడికి భిన్న భిన్న రూపాలు, వికృత రూపాలుగా తయారు చేసి కొలవటం ప్రారంభిస్తున్నాం. అది అంత ఆహ్వానించదగ్గది కాదేమో అని పెద్దవాళ్ళు చెప్తుంటారన్నమాట. కానీ ఇక్కడ గణక ఋషి గణపతిని ఎలా ఉపాసన చెయ్యాలో బ్యూటిఫుల్ గా చెప్తారనమాట.
తర్వాత చూడండి ఆయన ఎంత క్లియర్ గా చెప్తారంటే రానున్న మంత్రాల్లో మొదట ఆయన ఏం చెప్తారో తెలుసా అండి, గణపతి యొక్క బీజాక్షరం ఏంటో చెప్పాడు. తరువాత గణపతి యొక్క మంత్రం ఏదో చెప్తాడు. ఇందులో ఉపాసనకు మనకు కావలసిన సామగ్రి బీజాక్షరము, గణపతి యొక్క మంత్రము, తర్వాత గణపతి యొక్క గాయత్రి ఏంటో చెప్తాడు ఈ ఉపనిషత్తులు. గణపతి యొక్క గాయత్రి ఏంటో చెప్తాడు. 3. 4వది గణపతి యొక్క రూపం ఏంటో చెప్తాడు. గణపతి రూపం ఎలా ఉందో చెప్తాడు. 5వది గణపతిని ఎలా పూజ చేయాలో చెప్తాడు. ఏ పదార్థంతో పూజ చేయాలి, ఏ పదార్థంతో పూజ చేస్తే ఆయన ప్రసన్నతని పొందుతాము. ఫైనల్ గా గణపతికి ప్రపత్తి ఎలా సమర్పించాలి. ప్రపత్తి అంటే మనల్ని మనం నివేదన చేసుకోవడం ఎలా చేయాలి. ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ఈ ఉపాసన భాగంలో చాలా డీటెయిల్డ్ గా రాస్తాడు. మరే ఉపనిషత్తులోనూ భగవంతుడు ఉపాసన ప్రక్రియ ఇంత క్లియర్ గా సిస్టమేటిక్ గా చెప్పాల, ఇందులోనే చెప్పారు. చూద్దాం తరువాత మంత్రం చూడండి. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాన్త్యరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సగంహితా సంధిః. గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాన్త్యరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సగంహితా సంధిః. ఇది ఆయన బీజాక్షరం. ఏంటి స్వామీజీ ఏమి అర్థం అవట్లేదు స్వామీజీ అంటే, చిన్నదే కానీ ఎంత పొయిటిక్ గా చెప్పారో చూడండి. పుస్తకం ఉంటే జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని చూడండి, అర్థం అవుతుంది. ఫస్ట్ గణాదిం పూర్వముచ్చార్య, ఎలాగండి ఆయన బీజాక్షరాన్ని ఉచ్చరించాలి చెప్తున్నాడు స్వామి. ఫస్ట్ ఏం ఉచ్చరించాలంట, గణాదిం పూర్వముచ్చార్య ఫస్ట్ ఉచ్చరించండి, మొదట ఉచ్చరించండి. దేన్ని? గ. ఇక్కడ గా అంటే తెలుగుగా పట్టుకోకండి, సంస్కృతం గాని గుర్తులో పెట్టుకోండి. సంస్కృతం గా అందరికీ తెలిసే ఉంటారు. గ అని ఇలా కింద పుల్ల పెడతాం. గ. గణాదిం పూర్వముచ్చార్య గ. దీనికి ఏమి యాడ్ చేయమన్నాడు స్వామి తర్వాత? గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం. తదనంతరం అంటే గ తరువాత ఏం చేర్చాలంట? వర్ణ ఆదిం. వర్ణాలలో ఆది అంటే ఫస్ట్ వచ్చేది ఏంటండి? వర్ణాలలో ఆ ఇన్ని వర్ణాలంట, మొదటి ఉన్న ఫ్రేమ్ ఆ. వర్ణాది అంటే ఆ. దీనిని ఇందాక గాకి యాడ్ చేయమన్నాడు. మొదట ఏం చెప్పాం? గ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ టు ఏమైంది స్వామీజీ? గా. గా అయింది. ఇది సంస్కృతం యొక్క ఫ్రేమ్. సంస్కృతంలో అక్షరానికి ఆ చేరిస్తేనే కంప్లీట్ అవుతుంది. క ప్లస్ ఆ క, చ ప్లస్ ఆ చ. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. గ ప్లస్ ఆ గ, ఇవి రెండు. గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదిం తదనంతరం. వర్ణాది అంటే ఆని దానికి యాడ్ చేయాలి. ఇంకా ఏం చేయమంటున్నాడు చూడండి. అనుస్వార పరతరః. అనుస్వారాన్ని పైన పెట్టమన్నాడు. అనుస్వారం ఏంటి స్వామీజీ అంటే, మామూలుగా అయితే అర్థం ఏంటండి అంటే మ
మ అని అనుస్వారం అంటాం. కానీ సంస్కృతంలో మా అని రాయరు, ఒక చుక్క పెడతాం అంతే. మీరు చూసే ఉంటారు, ఓంకారం రాసినప్పుడు ఏం చేస్తామండి, ఓ రాసి పైన చుక్క పెడతాం, దాని పేరే అనుస్వారం. ఉదాహరణకి గంగా అని ఉంది అనుకోండి, గంగా ఉన్నప్పుడు అందులో ఉన్న పదాలు ఏంటో తెలుసండి, గ మ గ. కానీ గమ్ గ అని రాయం దానిని. ఎలా రాస్తాం స్వామీజీ, గం గా, గం గా. ఇక్కడ కూడా పెట్టాలి, దాని పేరు అనుస్వారం. నాసికాంతాలు అంటారు వాటిని, అనుస్వారం. సో ఈ గా పైన అది పెడితే ఏమైంది, గం అయింది, గం. అనుస్వార పరతరహ. ఇంకా ఉంది, ఇంకా ఏముంది స్వామీజీ అండి అంటే, అర్ధేందు లసితం. లసితం అంటే దానికి ఒకటి జోడించమన్నారు. ఏంటి స్వామీజీ జోడించాలి, అర్ధ ఇందు. ఏంటో స్వామీజీ అక్షరాలన్నీ మర్చిపోయాం స్వామీజీ, ఏంటంటే కొత్త కొత్తగా ఉంది. అనుస్వారం అర్ధేందు అంటే తెలుగులో కూడా ఉండేది. అర్ధేందు అంటే చందమామలో సగం, క్రెసెంట్ మూన్ అంటాం, నెలవంక. ఇది అక్షరం మీకు గుర్తే ఉండదు, చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, మీ తరానికి తెలుస్తుంది. ఇది అర్ధేందు అంటే ఓంకారం పైన పెట్టినట్టే ఇలా క్రెసెంట్ గా పెడతాం కదండి, అది దీనికి యాడ్ చేయమన్నారు. 4 గ ప్లస్ ఆ ప్లస్ పైన బిందు, ఆ బిందు పైన అర్ధేందు, ఇవన్నీ కలిపితేనే ఏమైంది, గం. గం. ఇది గణపతి యొక్క బీజాక్షరం. ఈ 4 యొక్క కలయిక. గణాదిం పూర్వముశ్చార్య వర్ణాదిం తదనంతరం అనుస్వార పరతరః అర్ధేందు లసితం. అర్ధ ఇందుని పెట్టమన్నారు. అర్ధ ఇందు పెట్టాం. ఇంకా ఏం చేయాలి స్వామీజీ, ఇంకేమైనా అలంకారం చేయాలా స్వామీజీ అండి అంటే, ఇంకా అలంకారం ఉందంటే ఏంటది, తారేణ రుద్ధం. రుద్ధం అంటే దీనికి ఒకటి యుక్తం చేయమన్నారు. ఏంటి స్వామీజీ యుక్తం చేయాలండి అంటే, తారం. తారము అంటే ఉచ్చమైన స్వరం. ఇంత అక్షరం ఉండిపోయింది, అక్షరాన్ని తయారు చేసేసాం, 4తో కలిపి బీజాక్షరాన్ని తయారు చేసాం. క అ డాటు అర్ధిందు పెట్టి. ఇప్పుడు ఏమి యాడ్ చేయమంటున్నారు, తారేణ రుద్ధం. దానికి ఒకటి యుక్తం చేయాలంట. తారము అంటే ఏం స్వామీజీ అండి అంటే, ఉచ్చమైన స్వరం. ఉచ్చమైన స్వరం. ఓంకారం చెప్పినప్పుడు కూడా ఉచ్చమైన స్వరమే చెప్పాలి కదండి, ఓం. అలాగే ఇక్కడ కూడా ఏమని, గం గం గం. అలాగా ధ్యానం చేయమని. తారేణ రుద్ధం అంటే ఉచ్చమైన స్వర సంయుతంగా ఈ గంని చాంట్ చేయాలి అని. ఇది గం బీజాక్షరం. కొంతమంది మహాత్ములు ఏం చెప్తారండి అంటే, ఓంకారం లేకుండా ఏది ఫుల్ఫిల్ కాదు కాబట్టి ఇక్కడ తారము అంటే ఓంకారానికి కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఈ గమ్నికి ఓంకారాన్ని యాడ్ చేయమని ఋషి గారు చెప్తున్నారు. కాబట్టి వారు ఇంకొక పద్ధతులు ఎలా చేస్తారు, ఓం గం ఓం గం ఓం గం ఓం గం ఓం గం. ఇలా చేస్తూ ఉంటే మనలోనే మార్పు వస్తుందండి. తారేణ రుద్ధం అంటే ఉచ్చమైన స్వరంతో అయినా మనం అనుకోవచ్చు. కానీ శ్రేష్టం ఏంటి స్వామీజీ అండి అంటే, ప్రణవ సహితంగానే మనం ఇది చేయటం మంచిది. ఓం గం అని చెయ్యాలి. సో ఇక్కడి వరకు అయింది. ఇది ఏంటి స్వామీజీ అని ఏం చెప్తున్నారు, ఏతత్. ఏతత్ అంటే ఇది, ఏతత్ తవ మీ యొక్క మనుస్వరూపం. మనుస్వరూపం అంటే మేనిఫెస్ట్ అయినటువంటి రూపం. ఇందాక చెప్పుకున్నటువంటి ఆ పరమార్థ స్వరూపమే ఇప్పుడు మేనిఫెస్ట్ ఎలాగైంది స్వామీజీ అండి అంటే, ఈ రకంగా మేనిఫెస్ట్ అయింది అని చెప్తున్నారు. ఇది గణపతి యొక్క పూర్ణ బీజాక్షరం. దీనికి ఎంత విశేషం ఉందంటే, ఇదే మంత్రంలో చెప్పిన అక్షరాలని రెండోసారి రిపీట్ చేశారు ఋషి. ఎలా రిపీట్ చేశారండి చూడండి. మళ్ళీ ఇవే అక్షరాలు ఎలా చెప్పారు,
గకార పూర్వరూపం అకారో మధ్యమ రూపం అనుస్వారశ్చాంత్య రూపం బిందురుత్తర రూపం నాద సంధానం. సేమ్ అవే. ఇందాకేమో గణాదిం పూర్వం ఉచ్చార్య అన్నారు, ఇప్పుడేమో గకార పూర్వ రూపం, గకార మొదట, అకారో మధ్యమ రూపం, అకారం తరువాత, అనుస్వారశ్చాంత్య రూపం, చివరిగా అనుస్వారాన్ని పెట్టాలి, బిందు సైన్, బిందురుత్తర రూపం చంద్రంతో, నాద సంధానం ఉచ్చమైన నాదంతో దాన్ని కలపాలి. సేమ్. 2 సార్లు ఎందుకు చెప్పారు స్వామీజీ అండి అంటే సత్యవచనం సత్యవచనం అని చెప్పడానికి అర్థం, ఇది సత్యము అని చెప్పడానికి. సగంహిత సంధిహి, దీన్ని అంతటినీ కలిపే గణపతి యొక్క బీజాక్షరము అంట. సగంహిత సంధిహి అంటే వీటన్నిటినీ కలిపితే సంహితము అయింది. సంహితం అంటే కంప్లీట్ అయింది అని అర్థం. ఈ రకంగా గణపతి యొక్క బీజాక్షరాన్ని ఈ మహాత్ములు కాయిన్ చేశారు. గా అనేది గణపతి యొక్క అక్షర రూపం అండి. ఆహా, అవునా స్వామిజీ, ఇలా ఉంటాయను. నా అక్షర రూపం ఏంటో చెప్పండి. నా అక్షర రూపం వెంకట చైతన్య, అది అక్షర రూపం అండి. వెంకట చైతన్య అనగానే ఓకే ఓకే ఇది అని తెలుస్తుంది. మీ అక్షర రూపం ఒకటే ఉంది. ప్రతి జగత్తుకి అక్షర రూపం ఉందా స్వామీజీ? ఉంది. భూమి అన్నం అది, ఆకాశం ఇది, వాయువు, వీటన్ని అక్షర రూపాలు అంటాం. గణపతి యొక్క అక్షర రూపం ఏంటి స్వామీజీ అండి అంటే గమ్. ఈ రకం ఈ 4 యొక్క సంయుక్తంగా మహర్షులు దీనిని దర్శించడం జరిగింది. దీనిని ఏమన్నారు? దీని తర్వాత చెప్తున్నారు సైషా గణేశ విద్య. ఇదే గణేశ విద్య దీని పేరు. ఈ గణేశ విద్యలో రెండు విషయాలు తెలుసుకున్నాం. ఒకటేంటి స్వామీజీ అండి అంటే గణేశుడి యొక్క నిర్గుణ నిరాకార స్వరూపాన్ని తెలుసుకున్నాం. ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో గణేశుడిని ఎలా ధ్యానించాలో తెలుసుకున్నాం. 2, మనస్సు కూడా ఉంది మనకి. మనస్సు ద్వారా ఉపాసన ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే ఈ గణేశుడిలో ఉన్న 4 అక్షరాలని కలిపి బీజాన్ని తయారు చేశాం. దీన్ని అంతటినీ కలిపి గణేశ విద్య అన్న. దీనికి కర్త ఎవరు స్వామీజీ? గణక ఋషి. గణకుడు అనే ఋషి దీనికి ద్రష్ట. గణపతి భగవానుణ్ణి మొదట తీసుకొచ్చిన ద్రష్ట ఎవరండి అంటే గణక ఋషి. ఇది ఋషులు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే ఆధునిక వైజ్ఞానిక శాస్త్రవేత్తలను కూడా ఋషులే మనం చెప్తాం న్యూటన్ గ్రావిటేషన్ లా తీసుకొచ్చాడండి అని. కానీ నిజానికి ఆ గ్రావిటేషన్ అనే శక్తి భూమిలో ఎప్పటి నుంచో ఉంది. న్యూటన్ కి ముందు ఉంది, న్యూటన్ కి తర్వాత ఉంటుంది. ఆ శక్తిలో ప్రాబ్లం లేదు. కానీ ఆయన దానిపైన మెడిటేట్ చేశాడు కాబట్టి ఆయనకు అది రివీల్ అయింది. పెద్దలు చెప్తారు న్యూటన్ కి 21 సంవత్సరాలు పట్టిందట కంప్లీట్ గా ఈ గ్రావిటేషన్ థియరీని ఫ్రేమ్ చేయడానికి. 21 సంవత్సరం దోషం లేకుండా దానిని కంప్లీట్ గా కనుక్కోవడానికి. ఆయన ఋషి, ఆ భౌతికమైన శక్తిని కనుగొన్న ఋషి. అలాగే దైవీకమైన శక్తిని కనుగొన్న ఋషి ఈయన గణక ఋషి. వీళ్ళందరినీ ఎందుకు చెప్తారు స్వామీజీ అంటే ఇది మన సాంప్రదాయం. ఏ దైవ ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ దైవాన్ని దర్శించిన ఋషిని ముందు ధ్యానిస్తే పావనం అవుతుందండి పూర్ణ వ్రతం. అందుకే విష్ణు సహస్రనామం చదివినప్పుడు కూడా దానికి పూర్వ భాగంలో ఇవన్నీ చదువుతాం. దేవత ఎవరు, ఛందస్సు ఏమిటి, ఋషి ఎవరు, దాన్ని దర్శించిన మంత్రం ఏమిటి, ఇవన్నీ చదువుకుంటాం కదండి. విష్ణు సహస్రానికి కానీ, లలితా సహస్రానికి కానీ, శ్రీరుద్రానికి కానీ, వీటన్నిటికీ. అలాగే గణపతి అథర్వ శీర్షానికి ఋషి ఎవరు స్వామీజీ అంటే గణక ఋషి. వాళ్ళ రిమెంబరెన్స్, వారి స్మరణ ద్వారా మన సాధన పావనం అవుతుంది. ఇంకా ఈ గమ్ అనే బీజ మంత్రం ఏ ఛందస్సులో ఉంది స్వామీజీ అంటే నిచ్రుద్ గాయత్రి ఛంద. నిచ్రుద్ అంటే ఈ అథర్వ శీర్షం అనేది గాయత్రి ఛందస్సులో ఉంది అని చెప్తారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే వేద సాహిత్యం అంటే వేదాలు ఉన్న రోజుల్లో అనేక రకాలైన ఛందస్సులు ఉండేవి, తర్వాత మారే. అనుష్టుప్ ఛందస్సు అని, త్రిష్టుప్ ఛందస్సు అని,
గాయత్రి ఛందస్సు అని, మహతి ఛందస్సు అని, పంక్తి ఛందస్సు అని తేజోమాయానంద్ గారు చెప్తారు. ఇవన్నీ వారు బాగా చదువరి. స్వామి తేజోమాయానంద్ గారు చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పెక్ట్స్. ఒక ఆస్పెక్ట్ ఏంటి స్వామిజీ ఏంటి అంటే చదివి తెలుసుకోవడం. ఎన్ని ఛందస్సులు ఉన్నాయంటే అన్ని ఛందస్సులు చదువుతాడు ఆయన. ఎలా వచ్చింది, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే ఏంటి, ఇదంటే మహాత్ముల యొక్క లక్షణాలు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ వ్రతాలను విడిచిపెట్టడు. అంత తేలికగా తీసుకోరు ఆయన. చదువు అంటే అంత శ్రద్ధ. ఆయన ఈ ఉపనిషత్తు చెప్తూ అక్కడున్న ఆడియన్స్ కి ఒకటి చెప్తున్నారు. ఆయన చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, పూర్వాశ్రమం 6th 7th స్టాండర్డ్ ఆ టైంలో ఒక పురోహితులు వచ్చేవారంట ఆయన ఉన్న గ్రామం. వారు మహారాష్ట్ర దేశీయులు కాబట్టి మహారాష్ట్రలో గణపతి భక్తి జాస్తి. అందరూ గణపతిని బాగా పూజిస్తారు. ఆ పురోహితుడు చిన్నప్పుడు వచ్చి తేజోమాయానంద్ గారికి ఏం చెప్పాడటండి అంటే, బాబు ప్రతిరోజు 3 సార్లు నువ్వు గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తు చదువు, నీకు చదువు బాగా వస్తుంది. గణపతి విద్యకి దేవుడు కాబట్టి నీకు చదువు బాగా వస్తుంది అని చెప్పాడు ఈయన చిన్నప్పుడు. ఆ తర్వాత ఈయన సన్యాసం స్వీకరించడం, వేదాంతాన్ని చదువుకోవటం, తర్వాత శుశ్రూష చేయడం, చిన్మయ మిషన్ హెడ్ అవడం, ఇవన్నీ జరిగిపోయి ఆ రోజు క్లాస్లో ఆయన ఏం చెప్తున్నాడు తెలుసండి, ఈ రోజుకి కూడా నేను ఆ పురోహితుడు చెప్పిన మాటని కొట్టల. ఎవ్రీ డే ఐ చాంట్ 3 times గణపతి అధర్వ శీర్ష. నాకు విద్య వస్తుంది అన్నాడు ఆయన. నిజంగా వచ్చింది. నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుట్టింది. నేర్చుకుంటుంటే టేస్ట్ వస్తుంది అంటే ఏమో ఆ మహాత్ముడు బ్లెస్సింగ్ అయ్యి ఉండొచ్చని. ఈవెన్ నౌ ఐ డోంట్ డ్రాప్ దట్ వ్రతం. ఎప్పటికీ కూడా ఆయన వ్రతాన్ని డ్రాప్ చేయడు. ఎవ్రీ డే 3 times. ఇంత జ్ఞాని, ఇంత మహాత్ముడు, ఇంత బిజీగా ఉన్నప్పుడు ఎక్కడో ఆయన టైం ఆయన చూసుకొని ఇది 3 సార్లు పారాయణ చేసిస్తాడంట. విద్య మీద అభిరుచి, అభిలాష అంటే ఆ గొప్ప వాళ్ళకి అలా ఉంటది. సో అంత ఏమంటారు శ్రద్ధ, ఆ ఋషికి ఇచ్చే ఇంపార్టెన్స్. అది అన్ని శ్రద్ధే బలం అండి. మన శ్రద్ధే మన బలం. అవి జరిగే తీరుతాయి. కాబట్టి అంత ఉత్కృష్ట విశ్రుత్ గాయత్రి ఛంద గణపతిర్ దేవత. ఈ ఉపనిషత్తుకు దేవత ఎవరు స్వామీజీ అండి అంటే గణపతిర్ దేవత. మంత్రం ఏమిటి స్వామీజీ అండి అంటే దీని కింద ఇచ్చారు చూడండి, ఓం గం గణపతయే నమః. ఇది ఇప్పుడు ఆధునిక భాషలో మనం ఉపయోగించే పద్ధతి. గణపతికి ఎప్పుడు అర్చన చేసినా మనం ఏం చేస్తామండి, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్చనం సమర్పయామి, స్నానీయం సమర్పయామి, అన్నింటికీ కూడా ముందు ఇది యాడ్ చేస్తాం. గణపతి పూజ అయితే ఓం గం గణపతయే నమః అని అన్నింటినీ అర్పించడం సాంప్రదాయం. ఇది మంత్రంగా చెప్పడం జరిగింది. ఇది గణపతి యొక్క పూర్ణ మంత్ర రూపం. గణక ఋషి కనుగొన్నటువంటి గణపతి యొక్క మంత్ర రూపం. బీజాక్షరం ఏంటి, ఆ బీజాక్షరంలో ఏ ఏ సంధి ఉంది, 4 అక్షరాల యొక్క సంధి ద్వారా బీజాక్షరం వచ్చింది. ఈ బీజాక్షరం ఏ ఛందస్సులో ఉంది, ఏ ఋషి కనిపెట్టినారు, ఏ దేవత రివీల్ అయింది, పూర్ణ మంత్రం ఏది, ఇదంతా కలిపి గణపతి యొక్క మంత్రం. ఓం గం గణపతయే నమః. గురుజీ చెప్తారు, నమః నమః అంటాం కదండి, నమస్కారం నమస్కారం నమస్కారం. భక్తి మొదట ప్రారంభం అయ్యేది ఎక్కడి నుంచి స్వామీజీ అండి అంటే నమస్కారంతో. మాతృభక్తి అయినా, పితృభక్తి అయినా, గురుభక్తి అయినా, దేవభక్తి అయినా, భక్తి మొదటగా ప్రారంభమైంది నమస్కారంతో. దేశభక్తి అంటే ఏం చెప్తాం, జెండా వందనం చేస్తాం స్వామీజీ అంటే. దేశం కనిపించకపోయినా జెండా వందనం చేశామంటే దేశభక్తి ఉన్నట్లే. తెల్లవారు లేచి అమ్మకి నాన్నకి నమస్కారం పెడతాం. భక్తికి ప్రధానమైన బిందువు ఏంటండి అంటే నమస్కారం అంట. ఆయన ఎంతగా గ్లోరిఫై చేస్తాడు. దీనికి ఒక కథ చెప్తాను వినండి. నమస్కారానికి ఇంత గొప్ప స్థానం ఉందా స్వామీజీ అని. రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలను వింటాదన్నమాట. ఆమెకు తెలుసు ఆయన సాక్షాత్తు భగవంతుడు నారాయణుడని, తన స్వరూపము తెలుసు, తను సాక్షాత్తు భగవతి లక్ష్మి అని. కానీ ఆమెకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి.
ఆమె బ్రదర్ రుక్మ, ఆయనకి ఈయనంటే పడదు, భగవంతుడంటే పడదు. పడకపోయి మరి పగ తీర్చుకోవాలని ఏం చేస్తాడు, ఆయనకి ఎవరైతే పడదో ఆ శిశుపాలుడికి రుక్మిణినిచ్చి పెళ్లి చేస్తానని మ్యారేజ్ ఫిక్స్ కూడా చేసేస్తాడు. ఈమె పసిపాప నుంచి శ్రీకృష్ణుడినే భర్తగా ఊహించి బతకడం జరుగుతుంది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆమెకి నమ్మకమైన ఒక బ్రాహ్మణుడికి పిలిచి ఒక ఉత్తరం రాస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కోసం. మీకోసం నేను ఉన్నాను, మీరు నన్ను యాక్సెప్ట్ చేయండి, మీ భార్యగా నన్ను యాక్సెప్ట్ చేయండి అని ఆమె బాధ ఆమె చెప్తుందండి. సింహము పాలి సొమ్ము గోమాయువు పాలు చెందున అంటదట రుక్మిణి. నేను సింహానికి చెందవలసిన ఆస్తిని ఒక నక్క ఆశపడుతుంది నా కోసం, నువ్వే ఆలోచించుకో కృష్ణ అని ఆమె ఉత్తరం రాస్తుంది. ఉత్తరం రాసింది ఆమె స్త్రీ కదండి, స్త్రీ తర్వాత రాచకన్య, అంతఃపురాలలో ఉండే స్త్రీ. ధైర్యం చేసింది. మామూలు లెక్కలైతే వేరే పురుషుడికి ఆమె ఉత్తరం రాసింది, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోను. వీళ్ళంతా పెళ్లి అంతా సెట్ చేస్తారు, ఈ రోజుల్లో కూడా జరిగే స్టోరీలు అయ్యి. ఆమె భయంగా ఉంటుంది. ఆమె భయం ఏంటండి అంటే, కృష్ణుడు యాక్సెప్ట్ చేస్తాడో చేయడో తెలీదు, నా బ్రతుకు ఏమైపోతుందో అని చాలా గాబరా పడుతుంది. రుక్మిణీదేవిలో హైయెస్ట్ టెన్షన్ టైం ఏంటండి అంటే ఆ టైమే. బ్రాహ్మణుడు వెళ్ళాడు, బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. శ్రీకృష్ణుడు అంటే సరే నేను వస్తాను, వచ్చి ఆమెను తీసుకొని వస్తాను, ఐ యాక్సెప్ట్ హెర్, నేను ఆమెను యాక్సెప్ట్ చేస్తాను రుక్మిణీదేవిని అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ బ్రాహ్మణుడు ముందే వచ్చేస్తాడు. ఈమె అంతా కళ్యాణానికి సిద్ధం చేస్తారు, వేరే కళ్యాణం చేద్దామని. ఈ బ్రాహ్మణుడు వచ్చి, రుక్మిణి ఎవరండి, సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి. ఆ బ్రాహ్మణుడు వచ్చి చెప్తాడు, అమ్మా నీ పుణ్యం పండిందమ్మా అంటాడు. నీ పుణ్యం పండింది, శ్రీకృష్ణ పరమాత్మ యాక్సెప్ట్ చేస్తాడు, వస్తున్నాడు రథం మీద అంటాడు. అంటే ఆవిడకి ఎంత ఆనందం కలిగిందో లక్ష్మీదేవికి. ఒకే మాట అన్నదండి, హే బ్రాహ్మణుడా, నాకు ప్రాణం పోసి నేనేమీ ఇచ్చుకోలేను, ఒక్కటి తప్ప అన్నది. ఏంట్రా అది అనుకుంటే నా చేతులు ఎత్తి దండం పెడతాను నీకు అన్నది లక్ష్మీదేవి. సాక్షాత్తు మహాలక్ష్మి ఏమీ ఇచ్చుకోలేను, నమస్కారం తప్ప అంది అంటే నమస్కారానికి ఎంత ఉచ్చ స్థితి ఉందో చూడండి. భగవంతుడిని ఆ భావంతో నమస్కరించాలంట. ఏది లేదు నాది, ఇది నిజం. ఆ శరణాగతి భావన మనలో రావాలి. ఏది నిజానికి లేదు, పరమాత్మ నమః నమః నమః. ఇది ఏ స్థాయి నుంచి వెళ్ళాలండి అంటే, మొట్టమొదటి మనం భౌతికంగా ఏదో ఫిజికల్ గా నమస్కారం చేసిన తరువాత భగవద్ అన్వేషణలో తెలుసుకోవాలి, మనదంటూ ఏదీ లేదు. సర్వం నారాయణ స్వరూపమే. మనకు కలిగిన ప్రతి పరిస్థితి ఆయన యొక్క ప్రసాదమే. మొదట శరీర నివేదన నుంచి మనో నివేదనకి మనం వెళ్ళాలి. మన మనస్సుని ఇవ్వాలండి భగవంతుడికి. ఉత్తి ప్రేమ ఎవరికి, మన స్నేహితుల్లోనైనా అంతే. ప్రేమ అంటే ఏంటండి అంటే మన మనస్సుని ఇవ్వాలి. ఇది రెండో స్థాయి నమ. ఆఖరిది ఏంటి స్వామీజీ అండి అంటే ఆత్మ నివేదన. ఆత్మ నివేదనం అంటే సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ. ఇది నమః. ఓం గం గణపతే. భక్తిలో తెలుసుకోవాల్సిన ఉత్కృష్టమైన పద్ధతి ఏంటండి, అత్యంత పావనమైన సాధనం భక్తి. ఎంతో పావనమైన సాధనం భక్తి. భగవంతుడి అంతే కాదండి, మనల్ని ఎవరైనా సరే భక్తిగా, ప్రేమగా, శ్రద్ధగా మన వెంట ఉంటే మనం ఎంత ప్రేమిస్తాం వాళ్ళని. ఇంక్లూడింగ్ డాగ్. ఒక కుక్క అయినా సరే మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని సాకుతూ ఉంటే మనం రేపటి నుంచి దాని ఒడిలో తీసుకోవడం ప్రారంభిస్తాం, బికాస్ ఆఫ్ లవ్. అటువంటిది మన మనస్సుని భగవంతుడికి ఇస్తే ఎంత శారీరం నుంచి మనస్సుని అర్పించాలి. మనస్సు నుంచి ఆత్మ నివేదనం అంటారు భక్తిలో పరాకాష్ట. ఆత్మ నివేదనం అంటే ఏం స్వామిజీ అండి అంటే, నన్ను నేను, మనల్ని మనం భగవంతుడికి సంపూర్ణ శరణాగతి. ఆ భావం రావాలి. అత్యంత పావనీమత అంటాడు రమణ మహర్షి. పావనీ మతం ఏంటి స్వామిజీ అండి అంటే ఈ అర్పణ బుద్ధి. ఓం గం గణపతి నమః.
అని చెప్పి తరువాత స్వామి గణపతి యొక్క గాయత్రిని చెప్తున్నారు. అన్ని దేవతలకి గాయత్రి ఉంటుంది. గాయత్రి ఎప్పుడు చదువుతాం స్వామీజీ అండి అంటే, గాయత్రిని మనం మంత్రపుష్పం చదివినప్పుడు చదువుతాం. మంత్రపుష్పం పేరు ఎందుకు అలా వచ్చింది స్వామీజీ అండి అంటే, మంత్ర సంయుక్త పుష్పాన్ని మంత్రపుష్పము అంటాం. ఉత్తి పూలు వేసేది అర్చన, అనేక రకాలైన పూలతో ఒక్కొక్క నామంతో అర్చన చేస్తాం, దాని పేరు నామ అర్చన. అదే పుష్పాలను పట్టుకొని మంత్రం చదువుతాం. మంత్రం చదివితే వాటిని ఏం చేస్తామండి, ఆ పువ్వులను శాంక్టిఫై చేస్తాము. శాంక్టిఫై చేసి వాటి మంత్ర పుష్పాలను, మంత్ర పుష్పం చదివినప్పుడే ఆ దేవుడి యొక్క గాయత్రి చదువుతాం. గణపతికి ఉన్న గాయత్రి ఏంటి స్వామీజీ అండి అంటే, ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది ఆయన యొక్క గాయత్రి. విద్మహే, విద్మహే అంటే వి నో, విద్మహే మాకు తెలుసు అంట. ఏంటి తెలుసండి మీకు? ఏకదంతాయ, ఏకదంతుడి గురించి మాకు తెలుసు. ఇక్కడికి వచ్చినప్పటికి మనకు కొంత నాలెడ్జ్ వచ్చింది. ఏకదంతుడి గురించి, ఏకదంతుడి యొక్క బ్రహ్మస్వరూపం ఏంటో, ఏకదంతుడి యొక్క బీజ స్వరూపం ఏంటో మనకు తెలిసింది. ఏకదంతాయ విద్మహే. ఆయనకున్న ఇంకొక విశేషం ఏంటి? వక్రతుండాయ, వక్రతుండాయ ధీమహి. ధీమహి అంటే బుద్ధి ద్వారా తెలుసుకున్నామంట. అన్ని గణపతికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్వామీజీ అంటే, ఆయన వక్రతుండాన్ని కలిగి ఉంటాడు. దీంట్లో కూడా గణపతి ఉపాసన చేసిన వాళ్ళు గొప్ప గొప్ప విశేషం చెప్తారండి. గణపతి అన్ని గణపతులకి ఒకే వైపు ఉండదంట తుండం. కొన్ని గణపతులకి రైట్ సైడ్ ఉంటుంది, కొన్ని గణపతులకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ తుండం ఉండే గణపతుల్ని కొన్ని ప్రత్యేకమైన ఉపాసనలకు ఉపయోగిస్తారు. లెఫ్ట్ సైడ్ ఉండే గణపతిని కొన్ని ప్రత్యేకమైన ఉపాసనలకు ఉపయోగిస్తారు. జ్ఞాన స్వరూపంగా పెట్టుకున్న గణపతికి రైట్ సైడ్ ఉంటుందంట తుండం, గణపతి యొక్క తుండాన్ని. కొన్ని ఉపాసనలు చేసుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని ఎలా పెట్టాలో దీని అంతటికి ఒక సైన్స్. రెండు రకాలుగా కూడా ఆయన వక్రతుండాయ ధీమహి తన్నహ. తన్నహ అంటే తత్, తత్ అంటే ఆ గణపతికి, నహ, నహ అంటే మేమందరం, నహ తన్నహ. దంతిహి, దంతిహి అంటే దంతం. ఏకదంతాయ అన్నాం కదండి, దంతం కలిగిన వాడిని దంతిహి అంటారు. తన్నహ దంతిహి ప్రచోదయేత్. ప్రచోదయేత్ అంటే ప్లీజ్ ఎన్లైటన్ అస్, మమ్మల్ని ఇక్కడ ప్రచోదయేత్ అంటే మమ్మల్ని ప్రకాశింపచేయు అని ప్రార్థన. ఏ విధంగా ప్రకాశింపచేయాలండి? నీ యొక్క జ్ఞానం ద్వారా మమ్మల్ని ప్రకాశింపచేయు, నీ యొక్క భక్తి ద్వారా మమ్మల్ని ప్రకాశింపచేయు, మాకు సమస్తాన్ని ప్రాస్పెరిటీ, ఎడ్యుకేషన్, హౌస్ వీటన్నింటినీ మాకు సమకూర్చి మమ్మల్ని ముందుకి వెలిగేటట్టు దీవించమని ప్రార్థన. ప్రచోదయేత్ అంటే అన్ని భాగాల్లో, బుద్ధి పరంగా, మానసిక పరంగా, భౌతిక పరంగా కూడా అన్ని కూడా కన్వీనియంట్ గా ఉండాలి. స్వామి వివేకానంద చెప్తాడు, ఆకలితో ఉన్నవాడికి వేదాంతం చెప్పుకుంటాడు. ముందు అన్నం పెట్టు, ఆకలి తీర్చు, ఆ తర్వాత చదువు చెప్పడానికి ట్రై చేయాలి. కాబట్టి భగవద్ అన్వేషణ మనం చేస్తునేటప్పుడు ఆ మాత్రం భౌతికంగా అన్ని కూర్చేటట్టు ఉంటే కొంత సులభం. ఇవి కూడా మనస్సును పీడించి మన మనస్సు అటువైపు ఉండి సో ఈ డైలమా కొంత తప్పుతుంది. ప్రచోదయేత్ అంటే హే భగవంతుడా, అన్ని రకాలుగా మమ్మల్ని వృద్ధి చెందేటట్టు ఆశీర్వదించు అని గాయత్రి చెప్పడం జరిగింది. ఇంకా ఇప్పుడు వరకు ఏం జరిగింది? గణపతి బీజాక్షరం, గణపతి ఋషి గురించి చెప్పారు, గణపతి గాయత్రి చెప్పారు. ఇప్పుడు గణపతి యొక్క రూపం ఉపనిషత్తులో ఎలా చెప్పారో చూద్దాం. గణపతి యొక్క రూపం ఏంటంటే స్వామీజీ, ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం
ఆవిర్భూతంచ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః. ఏకదంతం గణపతి యొక్క రూపంలో ఫస్ట్ దేంటి స్వామీజీ ఏంటి అంటే ఆయన ఏకదంతుడు అంట. ఈ రకంగా రివీల్ అయింది. ఏకదంతుడు అంటే ఒక దంతాన్నే కలిగి ఉన్నాడు ఆయన. ఏకదంతం. చతుర్హస్తం. చతుర్హస్తం అంటే 4 హస్తాలని కలిగి ఉన్నాడు. 4 హస్తాలు. 4 హస్తాల్లో ఏమేమి కలిగి ఉన్నాడు స్వామీజీ అంటే చెప్తున్నారు ఇక్కడ ఋషి. పాశం అంకుశ ధారిణం. ఒక హస్తంలో పాశం ఉంది అంట. పాశం అంటే ఏంటి స్వామీజీ అంటే మనల్ని పట్టి లాగేది అని, అంటే లయ స్వరూపమైంది. పాశం అంటే తాడు అని అర్థం మామూలుగా. పాశం. ఇంకొక చేతిలో అంకుశం. అంకుశాన్ని పట్టుకున్నాడు. అంకుశం అంటే ఏంటి స్వామీజీ అంటే అది ఒక ఆయుధమే. ముఖ్యంగా ఏనుగులను నడిపే మావటి వాళ్ళు దాన్ని ధరిస్తారు. ఇంత పెద్ద ఏనుగని ఇంత చిన్న అంకుశానికి లొంగిపోతుంది. వాడికి తెలుసు ఎక్కడ గుచ్చితే ఇది మాట వింటాదు. దాని పేరు అంకుశం. పాశం అంకుశ ధారిణం. ఇంక 2 చేతుల్లో ఏమున్నాయి స్వామీజీ? రథంచ వరదం హస్తైహి బిభ్రాణం. ఇంక 2 హస్తాల్లో ఒక హస్తంలో రథం ఉంది అంట. రథం అంటే ఏంటి స్వామీజీ అంటే ఒక దంతాన్ని కలిగి ఉన్నాడు కదా స్వామీజీ. ఇంకొక దంతం ఏమైంది స్వామీజీ ఏనుగు కంటే? ఆ దంతం చేతిలోనే. అందుకే వినాయక స్వామి బొమ్మలో ఒక చేతిలో దంతం కూడా పట్టుకుంటాడు. ఆ ఇరిగిపోయిన దంతాన్ని ఇంకొక చేతిలో రథం. రథంచ వరదం. ఇంకొక చేతితో వరద హస్తాన్ని కలిగి ఉంటాడు. వరద హస్తం అంటే భగవంతుడికి చెప్తే 2 హస్తాలు ఉంటాయండి. ఒక దాని పేరు అభయ హస్తం అంటారు, ఇంకొక దాని పేరు వరద హస్తం అంటారు. అభయ హస్తం అంటే మనకు ఉన్నటువంటి ఎటువంటి భయాలు లేకుండా చేసే దాని పేరు అభయ హస్తం. మనకి ఏదైనా కావాలంటే ప్రసాదించే దాని పేరు వరద హస్తం. భగవంతుడు ఈ 2 చేస్తాడు. ఆపదాం అపహర్తాయ దాతారం సర్వసంపదాం అంటాం. ఈ 2 ఆపదలు పోవాలి, మనకున్న కష్టాలు బాధలు ఇవన్నీ పోవాలి భగవంతుడి దయ వలన. ఒకటి అది సగమే. రెండోది ఏంటి? దాతారం సర్వసంపదాం. మనకి కావలసినవన్నీ ఆయనే ప్రసాదించాలి. కష్టము పోవాలి, సుఖము రావాలి. కష్టాన్ని తొలగించేది అభయహస్తం, సుఖాన్ని ప్రసాదించేది వరద హస్తం. స్వామి ఈ వరద హస్తాన్ని కూడా కలిగి ఉన్నాడు. కొందరు అంటారు ఈ దంతం కాదు, కొంతమంది మోదకాన్ని ధరించి ఉంటాడు అంటారు స్వామి. మోదకాలను పట్టుకొని ఉంటాడు గణపతి. గణపతికి చాలా ఇష్టమైంది ఏంటి స్వామీజీ అంటే ప్రసాదము అని చెప్తాం. ఇది నిజమండి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టం ఉంటాయి. శివుడికి ఏమి ఇష్టం స్వామీజీ అంటే స్వామికి అభిషేకం ఇష్టం అంటారు. స్వామికి అభిషేకం చేస్తే ప్రసన్నతని ప్రసాదిస్తాడు. ఆయనకి ఇష్టం అభిషేకం అంటే. నారాయణుడికి ఏమి ఇష్టం స్వామీజీ అంటే నారాయణుడికి అలంకారం ఇష్టం. చక్కటి పట్టుబట్టలు, పీతాంబరాలు, దివ్యమైన వస్త్రాలు, దివ్యమైన మాలలు, మంచి సుగంధము, గంధము ఇవన్నీ పూసుకొని ఉండడం నారాయణుడికి ఇష్టం. సూర్యుడికి ఏమి ఇష్టం స్వామి? సూర్యుడికి నమస్కారాలు అంటే ఇష్టం. మన సూర్య నమస్కారాలు చేస్తే ఆయన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మరి గణపతికి ఏమి ఇష్టం స్వామీజీ అంటే గణపతికి నైవేద్యం ఇష్టం. అందుకే చూడండి, మిగతా దేవుడి పూజగా ఏం లేదండి, పండు పలము పెట్టేస్తే అయిపోయింది అంటాం. కానీ గణపతి చతుర్థి వస్తే మాత్రం స్వామికి ఇష్టం అండి, ఇవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇన్ని చేసి తీసుకొస్తాం. మోదకం. మోదకం అంటే అర్థం ఏంటండి అంటే ఆయన భక్త ప్రియుడు. భక్త ప్రియుడు. సింపుల్, సూక్ష్మ రూపంగా అందరినీ అనుగ్రహిస్తాడు ఈజీగా. మోదకాన్ని ధరించు. ఇంకా స్వామికి ఇంకొకటి ఏంటి? మూషక ధ్వజం. మూషక ధ్వజం అంటే గణపతి యొక్క ధ్వజం. పతాకం పైన ఏముంటుంది స్వామీజీ అంటే మూషకుడు. మూషకుడు అంటే ఎలుక, ర్యాట్. గణపతి వాహనం కూడా. నారాయణుడికి ఎలాగైతే గరుడ వాహనము, గరుడ ధ్వజం రెండు గరుడుడే ఆయనకి. ఆయన జెండా పైన గరుడు పైన గరుడు ఫోటో ఉంటుంది. ఆయన తాలూకా వెహికల్ కూడా గరుడుడే. ఇది చూడండి, కొందరు BMW, కొందరు ఆడి, కొందరు ఏవేవో కార్లు పెట్టుకున్నట్టు మన దేవతలకు కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. నారాయణుడు బ్రాండ్ ఏంటండి అంటే ఈగల్ బర్డ్. శివుడు బ్రాండ్ ఏంటండి అంటే బుల్. అమ్మవారి బ్రాండ్ ఏంటండి అంటే లయన్. స్వామివారి బ్రాండ్ ఏంటండి అంటే ర్యాట్ అంట. ఏంటో మరి దాంట్లో
ఆ మర్మం మనకు తెలియదు, కానీ మనం అంత ఉత్కృష్టంగా చూడము ఆ జంతువుని. కానీ హీ కెప్ట్ విత్ హిమ్, ఆయన తనతో ఉంచుకున్నాడు. మూషకధ్వజం. ఇంకా రక్తం లంబోదరం, ఆయన కడుపు ఎర్రగా ఉంటుందటండి, రక్తం. రెండోది ఏంటి, లంబోదరం అంటున్నాడు. లంబోదరం అంటే ఏంటంటే, లంబం అంటే కొండ అని అర్థం. కొండలాగా ఉంటదట గణపతి కడుపు. తేజోమయనాథ్ గారు క్లాస్ చెప్తా అనేవారు, కాబట్టి ఎవరికైనా పెద్ద కడుపు ఉంటే ఫీల్ అవ్వకంటే, మనకి ఒక బ్రాండ్ ఉంది పైన అనేవారు. లంబోదరం అంటే కొండలాగా ఎర్రటి కొండ కడుపుని కలిగి ఉంటాడంట. రక్తం లంబోదరం. ఇంకా శూర్పకర్ణకం. శూర్పకర్ణకం అంటే చెవులు. శూర్పము అంటే ఏంటి స్వామిజీ అంటే శూర్పం అంటే చేట. ఇది తెలిసే ఉంటది అందరికి. పల్లెటూళ్ళల్లో ధాన్యం బియ్యం చేసేటప్పుడు దాంతో ఇసురుతారు, దాని పేరు చేట. ఇక్కడ ఒక చిన్న జోకు ఉంది, చెప్తాను చూడండి. ఇదే ఉపనిషత్తు పైన గురూజీ గారు క్లాస్ తీసుకుంటున్నారు చిన్మయ విభూతి. అక్కడ ప్రణవ గణేష్ మందిరం ఉంది, చాలా పెద్దది, దివ్యమైన గణపతి. అక్కడ చాలా మంది తేజోమయానంద్ గారి క్యాంప్ అంటే చాలా మంది ఫారినర్స్, అంటే ఇండియన్సే, కానీ మనకు దూరంగా ఉన్నవాళ్ళు అందరూ వచ్చేది. ఈ పదం వచ్చింది, శూర్పకర్ణకం అని వచ్చింది. సో ఈయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి శూర్పము అంటే ఏంటో. ఈయనకేమో దీనికి ఇంగ్లీష్ లో పదం లేదు. ఏం చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది? వీళ్ళు ఎప్పుడో వదిలేశారు. గ్రామాల్లో ధాన్యాన్ని బియ్యాన్ని చెరిగే వాళ్ళు అంటే వాళ్ళకి ఏం చెప్పడమో చెప్పి దాన్ని ఇంగ్లీష్ లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. మేము చిన్నప్పుడు ఊళ్ళల్లో ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ చేస్తే ఫ్యాన్స్ అని ఉండేవి, అప్పుడు ఫిజికల్ ఫ్యాన్స్ అని, అందులో అవి పోసి వాటిని ఫ్యానింగ్ చేస్తే లైట్ గా ఉన్నవన్నీ వెళ్ళిపోయి ఉంటాయంటే వాళ్ళకి అప్పటికే అర్థం. అంటే ఏంటి శూర్పం అంటే చేటం అంటే చెవులు కలవాడు అని అర్థం. శూర్పకర్ణకం. ఇంకా స్వామీజీ ఇంకేం ధరిస్తారు స్వామీజీ ఈయనంటే రక్తవాససం. గణపతి ఎప్పుడు కూడా ఎర్రటి పంచె కట్టుకుంటాడటండి. అందుకే గణపతి పూజ కానీ మనం చేస్తే ఎప్పుడైనా గుళ్ళో కానీ మనకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఎరుపు రంగు ఉన్నటువంటి పంచకండువ అని ఆయనకి ఇస్తే ఇష్టం. శ్రీకృష్ణుడికి ఏ రంగు ఇష్టం స్వామి? పీతాంబరాలు. ఆయన పీతాంబరం అంటే పసుపు వర్ణం ఉండేది కృష్ణుడికి ఇష్టం. గణపతికి మాత్రం ఎరుపు వర్ణం ఉండే బట్ట అంటే ఇష్టం. రక్తవాససం. ముఖ్యంగా గణపతి ఉపాసనలు అండి, గణపతి ఉపాసనలో అన్ని కూడా ఎర్రటి పదార్థాలే వాడుతారు. ఇందులో అన్ని ఉపాసన ఎలా చేయాలంటే ఆయన కడుపు కూడా ఎర్రగా ఉంది అని చెప్పాడు. రక్తం లంబోదరం, శూర్పకర్ణకం, రక్తవాససం. రక్తవాససం అంటే ఎర్రటి బట్ట కట్టుకున్నాడు. ఇంకా రక్త గంధానులిప్తాంగం, గంధం పూసుకుంటారంట గణపతి. ఏం గంధం స్వామీజీ ఏంటి అంటే మామూలు గంధం పూసుకోడండి, రక్త గంధము అంటే. రక్త గంధనం అంటే చందనాల్లో 2 రకాలు ఉంటాయి. దాని పేరు ఎర్రచందనం అంటారు. చిన్నప్పుడు ఉండేవి ఎర్రచందనం చెక్కలని ఇళ్లలో, అవి అరకు తీసి పిల్లలకు రాసేవారు. స్వామికి ఆ గంధం ఇష్టం, మంచి వాసన వస్తుంది. అది కూడా కొంచెం కరుకుగా ఉంటది. ఈ గంధం అయితే మెత్తగా ఉంటది. ఇంతే ఈ రెండింటికి ఉన్న తేడా. రక్త గంధాన్ని రాసుకుంటే ఇలా ఎండిపోయినట్టు కలర్ రాసినట్టు కనిపిస్తుంది. ఈ గంధానికి అలాగుండదు. కానీ స్వామికి రక్తగంధమే ఇష్టం, ఎర్ర చందనమే ఇష్టం. రక్తగంధాను లిప్తాంగం. ఇంకా ఆయనకి ఇంకా ఏమి ఇష్టం స్వామీజీ? రక్త పుష్పై సుపూజితం. ఆయన ఏ పుష్పాల ద్వారా పూజింపబడతాడు స్వామీజీ అంటే రక్త పుష్పై, ఎర్రటి వర్ణం ఉండే పుష్పాల ద్వారా పూజ చేస్తే ఆయనకి ఇష్టం. అందుకే ఆయనకి గన్నేరు పువ్వులు, మందార పువ్వులు వాటితో పూజ చేస్తారు. రక్త పుష్పై సుపూజితం. 2 తెలిసిపోయి ఇక్కడ మనకి. గణపతి యొక్క రూపం ఏముంది, గణపతిని అర్చించాలంటే పదార్థం ఏం వాడాలో, రక్త గంధం, రక్త పుష్పం, రక్త వాససం, వీటన్నిటినీ కూడా మనం భగవంతుడికి నివేదించాలి. తద్వారా ఆయన ఎలా అవుతాడు స్వామీజీ? భక్తానుకంపినం దేవం జగత్కారణం అచ్యుతం. జగత్కారణుడు అచ్యుతుడు అయినటువంటి ఆ గణపతి భక్త అనుకంపినం. భక్త అనుకంపినం అంటే భక్తుడికి మాత్రం అనుకంపితుడే. అనుకంపితుడు అంటే అర్థం ఏంటి స్వామీజీ తెలుసా? అంటే పిలవగానే పలకడం. వాళ్ళు పిలిచారంటే మనలో చలనం వస్తే, అనుకంపితం అంటే చలనం రావడం. ఇది ఎప్పుడు జరుగుతుందండి? మనకి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా పిలిస్తే టక్ ఏమైంది, ఏం కావాలి అంటాం. భగవంతుడు భక్త అనుకంపిని. భక్తి ద్వారా మనం పిలిస్తే మాత్రం
ఆయన పలుకు భక్తానుకంపినం దేవం జగత్కారణం అచ్యుతం ఆవిర్భూతంచ సృష్ట్యాదౌ ప్రకృతేహే పురుషాత్ పరం. ఎంత గొప్పవాడు అంట. ఆవిర్భూతంచ సృష్ట్యాదౌ, సృష్టికి ఆదౌ, సృష్టికి పూర్వమే ఆవిర్భూతం ఉన్నటువంటి ఆ పదార్థం. ప్రకృతేహే పురుషాత్ పరం, ప్రకృతికి పురుషుడికి రెండింటికి పైన ఉన్నటువంటి వస్తువు. ప్రకృతి పురుషుడు అంటే ఎవరండి? మనోబుద్ధి వ్యాపారం అంతా ప్రకృతి. దీనంతటికి అధిపతిగా ఉన్నటువంటి నేను 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 అన్న భావం పురుషుడు. ఈ రెండింటినీ ప్రకాశింపచేస్తున్నటువంటి ఆ దివ్య చైతన్య స్వరూపం ప్రకృతేహే పురుషాత్ పరం. ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాం వరః. ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేస్తారో, యహ యోగి, ఆ యోగి, స యోగినాం వరః, సమస్త యోగులలోనూ శ్రేష్ఠుడైన వాడు అని భగవంతుడిని ఈ రకంగా ధ్యానించారు. జ్ఞానంలో స్వచ్ఛమైన ఆయన స్వరూపాన్ని తెలుసుకున్నాం. భక్తిలో సమస్త సమర్పణని కలిగి ఉన్నాం. ఇంకా అంతకన్నా శ్రేష్ఠుడైన యోగి ఎవరుంటారండి? ఆయనే శ్రేష్ఠుడు. భగవద్గీతలో చెప్పాడు, మిగతావన్నీ ఎవరైనా భగవత్ శరణము అంటే సాధు అనమని చెప్తాడు. శరణమనే కాకుండా భగవంతుడిని తెలుసుకున్నాడు, భగవంతుడిని ఉపాసన చేస్తున్నాడు, దివ్యమైన పదార్థాలతో, దివ్యమైన భావాలతో, దివ్యమైన వృత్తితో. సయోగి యోగినాం వరః. ఇప్పుడు మనం ఏం చేయాలి స్వామీజీ? మనం ఆయనకి శరణాగతిని పొందాలి. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమదపతయే, నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. జనరల్ గా గణపతి ప్రార్థన అయినప్పుడు మిగతాదంతా కాకపోయినా ఈ పార చదువుకోవాలి. రుద్రంలో కూడా చూడండి, ఒక పారాని మాత్రం మనం కంపల్సరిగా కంఠస్థ పెడతాం. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటాం. రుద్రం అంతటికి మెయిన్ ఇది. అది అందరికీ బైహార్ట్ రావాలి. రుద్రం అంతా రాకపోయినా ఈ మంత్రం మనకి కూర్చున్నప్పుడు ఈశ్వర స్మరణ చేసుకోవాలంటే అది చేసుకుంటే చాలు. గణపతి స్మరణ కావాలంటే ఇది. నమో వ్రాతపతయే, నమో గణపతయే, నమః ప్రమదపతయే, నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. ఇది ఆయన యొక్క మంత్రం. నమో వ్రాతపతయే. వ్రాతము అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే సమూహం అని అర్థం. రెండోది వ్రాతము అంటే మరొక అర్థం ఏంటండి అంటే ఎక్కువగా కష్టపడేవాళ్ళు. కష్టపడేవాళ్ళు అంటే కష్టానికి అంతటికి పతిగా ఉంటాడు. నమో వ్రాతపతయే. నమో గణపతయే, ఇది మనం చూసుకున్నాం, గణాలన్నిటికీ పతి. నమో గణపతయే. నమః ప్రమదపతయే, ప్రమధులన్నిటికీ పతి అని. ప్రమధులు అంటే ఏంటి స్వామీజీ అంటే శివుడు గణాలని ప్రమధులు అంటారు. వాళ్ళు గొప్ప తపశ్శక్తి సంపన్నులండి. వాళ్ళందరూ కూడా గణపతి ఏం చెప్తే అది వింటారు. నమః ప్రమదపతయే. ఇంకొక రీడింగ్ కూడా ఉందంట తేజోమైన ఎందుకు చెప్తారు, అదేంటి నమో ప్రమదపతయే అని కొంతమంది చదువుతారు, నమో ప్రథమపతయే అని కొంతమంది కూడా చదువుతారు. ప్రథమపతి మనకు తెలిసింది, మొట్టమొదట ఆచరించవలసిన దేవ పూజ. నమో ప్రమదపతి. నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. వీటి అర్థం అంతా మనకు తెలిసింది. లంబోదరుడు, ఏకదంతుడు, విఘ్ననాశుడు, శివసుతుడు, వరదమూర్తి. వరదమూర్తి అంటే వరాన్ని ఇచ్చే మూర్తి గణపతి. అటువంటి గణపతికి మేము నమస్కరిస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇది సంపూర్ణ గణపతి అథర్వ శీర్షం. అయితే ఫలశ్రుతి దీనికి ఉంది. ఫలశ్రుతి మనం డీటెయిల్డ్ గా చూడొద్దు, కానీ దాని అర్థం ఏంటో చెప్తాను. మీ దగ్గర పుస్తకం ఉంటే జస్ట్ అలా ఫలశ్రుతి చూడండి, పదపదానికి అర్థం చూసుకొని వెళ్ళిపోదాం. ఫలశ్రుతిలో ఏముంది? ఏతదథర్వ శీర్షం యోధీతే స బ్రహ్మ భూయాయ కల్పతే. ఎవరైతే ఈ గణపతి అథర్వ శీర్షాన్ని తెలుసుకుంటారో వారు బ్రహ్మ అన్వేషణకి ఫిట్. కల్పతే ఫిట్ అవుతారంటే. ఇంకా సర్వ విఘ్నైహి న బాధ్యతే, ఆయనకి ఏ విఘ్నము కూడా బాధించలేదు. ఇంకా సర్వత్ర సుఖమేదతే, సహ అంటే ఆ వ్యక్తి,
సర్వత్రా సుఖమేదతే, అన్ని వేళల్లో కూడా సుఖాన్నే పొందుతాడు. ఇంకా స పంచ మహాపాపాత్ ప్రముచ్యతే, 5 రకాలైన మహాపాపాలు ఉంటాయంట. ఇటువంటి పారాయణ చేయటం వల్ల అవన్నీ కూడా మన అంతరంగంలో నుంచి పోయే ఛాన్సెస్ ఎక్కువ. స పంచ మహాపాపాత్ ప్రముచ్యతే. ఇంకా సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి. సాయమధీన, సాయమధీయాన అంటే సాయంత్రం చదివితే ఎవరైనా వాళ్ళకి దివసకృతం పాపం నాశయతి, రోజంతా ఏదైనా పాపకర్మ చేస్తే ఈ పారాయణ ద్వారా, సాయం పారాయణ ద్వారా ఈ పాపం పోతుంది. అలాగే ప్రాతరధీయాన రాత్రి కృతం పాపం నాశయతి. ప్రాతః, ఉదయాన్నే ఎవరైనా దీన్ని పారాయణం చేస్తే రాత్రి ఏమైనా దోషం గాని మనం జరిగితే ఆ దోషాలన్నీ పోతాయి. ఇంకా సాయం ప్రాతః ప్రయుంజానో పాపో పాపో భవతి. సాయము ప్రాతం 2 పూట్ల ఎవరైనా చదివితే పాపాలు అపాపం అయిపోతాయంట. పాపాలు ఇంకా పాపం అనే ముద్రని పొంది ఉండవు. ఏమి కాదండి, పాపం అంటే మనల్ని మనం పీడించుకునే వృత్తే. భగవత్ వృత్తి ఒక్కసారి అంతరంగంలోనికి ఎంటర్ అయింది ఏంటి అంటే మన పైన మనం కమాండ్ సంపాదించుకోవడం స్టార్ట్. మనస్సే పాపంగా పీడించింది మనస్సే, పుణ్యంగా లాలించింది మనస్సే. ఆ మనోబలాన్ని పొందాలి అండి అంటే భగవద్ ఆరాధన సాధనం. ఇంకా సర్వత్రాధీయానో అపవిఘ్నో భవతి. నిత్యము చదువుకునే వాడికి ఎటువంటి విఘ్నాలు రావు. ధర్మార్థ కామ మోక్షంచ విందతి. 4 విధాలైన చతుర్విధ పురుషార్థాలని పొందుగాక. ఇంకా ఇదం అథర్వ శీర్షం, ఇంకొక జాగ్రత్త చెప్తున్నారు ఏంటంటే ఇదం అథర్వ శీర్షం అశిష్యాయన దేయం. శ్రద్ధ లేని వాళ్ళకి మాత్రం ఈ జ్ఞానాన్ని ఉపదేశించకండి అని చెప్పి భగవద్గీతలో కూడా ఈ చిత్రం ఉందండి. భగవంతుడు చెప్పండి 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 అని చెప్తూ లాస్ట్ లో ఒక మాట అంటాడు, ఎవరైనా శ్రద్ధ లేని వాళ్ళు, గురు లేని వాళ్ళు ఉంటే చెప్పకపోవడమే మంచిది అంటాడు. ఏం స్వామీజీ ప్రమాదం ఏంటండి అంటే ఇంత దివ్యమైన పదార్థాన్ని వారు హేళన చేయడం ప్రారంభిస్తారు. ఇదేమో అత్యంత ఉత్కృష్టమైనది, ఒక అనర్హుల చేతిలో పెడితే ఏమవుతుంది, దీనిని వాళ్ళు గుర్తించకపోవడం మనం ఆయనని అవమానం చేసినట్టు లెక్క. ఆ మాట ఇక్కడ కూడా ఉపయోగించాడు ఆయన. ఇదం అథర్వ శీర్షం అశిష్యాయన దేయం. అశిష్యుడికి చెప్పకండి, డిసిప్లిన్ లేని వాళ్ళకి చెప్పొద్దంట. చెబితే ఏమవుతుంది స్వామీజీ అంటే హెచ్చరిస్తున్నాడు ఋషి, యోయది మోహాదాస్యతి స పాపీయాన్ భవతి. ఎవరైనా మోహము వలన ఇది పనిచేస్తే వీడు పాపి అయిపోతాడు అని ఋషి హెచ్చరిస్తున్నాడు. క్రమశిక్షణ ఉన్న వాళ్ళకి చెప్పండి అని అర్థం. ఇంకా సహస్రావర్తనాద్యం యం కామమదీతే తం తమనేన సాధయే. ఏదైనా సంకల్పం పెట్టుకుని నాకు ఇది అంటే ఇది ఒక సాధన అండి. హనుమాన్ చాలీసాలో కూడా చెప్తారు. హనుమాన్ చాలీసా 100 సార్లు ఏదైనా సంకల్పం కావాలనుకొని పారాయణ చేస్తే హనుమంతుడు అది ఇస్తాడంట. ఈవెన్ మెటీరియల్ ప్రాఫిట్ కూడా. ఈ హెల్త్ మాకు కావాలి అని 100 సార్లు హనుమాన్ జోషత బార్ పాటకర్ కోయి చూటహి బంది మహాసుఖ హోయి అని. శతబార్ అంటే 100 సార్లు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, 1000 టైమ్స్. సహస్రావర్త్యం అంటే 1000 సార్లు గాని ఈ పారాయణ ఏదైనా సంకల్ప ఫలశ్రుతి అంటే ఇదే. 1000 సార్లు ఏదైనా సంకల్పం పెట్టుకొని పారాయణ చేస్తే ఏ కామాన్ని అయితే పెట్టుకున్నారో ఆ కామాన్ని వాళ్ళు సాధిస్తారంట. అందుకే గణపతి యొక్క ప్రత్యేకమైన స్టైల్ ఏంటండి అంటే దీనికి ఒక కంప్లీట్ ఫ్రేమ్ ఉంది. గణపతి అథర్వ శీర్ష సహస్రావర్త్య పారాయణం అంటారు. ఇది ఒక వ్రతం, మహారాష్ట్రలో పాటిస్తారు. అంటే ఏంటండి, గణపతి సహస్ర ఈ అథర్వ ఉపనిషత్తుని 1000 మార్లు పారాయణ చేయాలి అంట. వాళ్ళకి ఎంత విశ్వాసమో చూడండి. తేజోమయానంద్ గారు ప్రతి వేదాంత కోర్సుని గణపతి చతుర్థికి ఆయన స్టార్ట్ చేస్తాడు. మొట్టమొదటి గణపతి పూజ చేసి వేదాంత కోర్సు స్టార్ట్ చేయడం సాందీపనిలో అలవాటు. ఫస్ట్ డే పూజ రోజు ఆయన ఏం చేశాడు, సహస్రావర్త్యనాద్యం ఈ 1000 సార్లు ఆవర్తనం చెయ్యాలి అని 50 మందిని పిలిచేవాడు. 50 మంది.
50 మంది 21 మార్లు పారాయణ చేసేవారు. ఎంత అయిందండి? 1000 దాటిందిలేండి. దాటడం అనేది మన సంప్రదాయం. ఆ నంబర్ దాటేయాలి. 50 మందితో 21 సార్లు. ఈ 21 సార్లు 21 రకాలైన ద్రవ్యాలతో గణపతికి అభిషేకం చేయించేవారు. 21 ద్రవ్యాలు. ప్రతి ఆవర్తనానికి ఆవర్తనం అవుతున్నంతసేపు ఆ ద్రవ్యంతో అభిషేకం చేయాలి. క్షీరంతో, దధితో, మిగతా 21 రకాలైన ద్రవ్యాలు, 21 రకాలైన ప్రసాదాలు. ఎంత బాగా చేస్తారంటే వాళ్ళు, మనమైతే అలా నోళ్ళు ఇప్పి చూస్తాం, ఇంత బాగా ఆరాధన చేస్తారా వీరు గణపతికి. 21 సార్లు 21 రకాలైన దివ్యమైన నైవేద్యాలు పెడతారండి. మేమైతే చూసేవాళ్ళం. పెద్ద పెద్ద ఏమంటారు, పెద్ద పెద్ద డ్రమ్ములతో తీసుకొచ్చేవారండి నైవేద్యం. ఇంత మైసూరు పాకులు, ఇన్ని జంతికలు, ఇన్ని చక్కెర ముక్కలు, ఏమంటారు షుగర్ కేన్ ముక్కలు, స్వామికి అంత బాగా పూజ చేసేవారు. నేను అనుకున్నాను, మనకి గణపతి ఉన్నారు, ఈసారి 50 మంది మన మెంబర్స్ వస్తే మనం కూడా 21 సార్లు పారాయణ చేసి సహస్రావర్త్యం చేసి స్వామికి అభిషేకం చేద్దామని. కానీ ఈ సంవత్సరం అవ్వలేదు అనుకోండి, మరి ఈ ప్రాబ్లం వలన. వచ్చే సంవత్సరం మనం కూడా పెద్దవాళ్ళు చేసింది మనం పాలించడం మంచిది. సహస్రావర్త్యం చేస్తే అంత గొప్ప వ్రతంగా గణపతికి కీర్తిస్తారు. ఇంకా అనేన గణపతి మభిషించతి సవాంగ్మీ భవతి. అనేక రకాలుగా గణపతిని అభిషేకం చేసిన వాళ్ళు ఏమవుతారండి స్వామిజీ? సవాంగ్మీ భవతి, మంచి వాక్కు కలవాళ్ళు అవుతారంట. చతుర్థ్యాం అనస్నం జపతి స విద్యావాన్ భవతి. విద్యావంతుడు అవుతాడంట ఈ రకంగా అభిషేకం ఉంటే. ఏ రకంగా స్వామిజీ? చతుర్థ్యాం. చతుర్థ్యాం అంటే చతుర్థి రోజు. చతుర్థి అంటే చవితి. చతుర్థి రోజు అనస్నన్ జపతి. అనస్నన్ అంటే ఉపవాసంతో, ఆహారాన్ని స్వీకరించకుండా ఎవరైనా గణపతి అథర్వ శీర్షాన్ని ఆ రోజు జపం చేస్తే వాళ్ళకి విద్యని అనుగ్రహిస్తాడు. గురూజీ ఈ ముక్కనే పట్టుకున్నాను. చతుర్థ్యాం అనస్నం జపతి స విద్యావాన్ భవతి. ఇత్యధర్వణ వాక్యం. ఇది అధర్వణ ఉపనిషత్తులో ఉన్న వాక్యం. ఇంకా బ్రహ్మాద్యావరణం విద్యాన్ నభివేతి కదాచనేతి. ఈ విధంగా బ్రహ్మ ఆద్య, ఆ బ్రహ్మ అంటే బ్రహ్మణి, ఆద్య అంటే పరాశక్తిని, వరణం ఎవరైతే వీళ్ళిద్దరిని వరించి ఈ విద్యా సాధనం చేస్తారో నా బిభేతి కదాచనేతి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని భయం చేరదు. ఇంకా ఎలా చేయొచ్చు స్వామికి చూడండి, ఇవన్నీ గణపతి ఉపాసనలు. యో దూర్వాంకుర్యై యజతి స వైశ్రవణోపమో భవతి. దూర్వా అంకురం. దూర్వా అంటే మనం గణపతికి ఇష్టమైన, మనం ఏమంటాం దాన్ని, గరిక. గరిక గరిక కూడా మామూలు గరిక కాదంటున్నారు ఇక్కడ, అంకురం. అంకురం అంటే లేత గరిక. యో దూర్వాంకుర్యై యజతి. ఆ లేత గరికతో కాని గణపతికి పూజ చేస్తే స వైశ్రవణోపమో భవతి. వైశ్రవణుడు అంటే కుబేరుడు. కుబేరుడితో సమానం అవుతారు. ఇంకా యో లాజైర్ యజతి. లాజంతో ఎవరైనా గణపతి హోమం చేస్తే, లాజం అంటే ఏంటి స్వామిజీ? గణపతి హవనంలో మనం ఉపయోగిస్తాం అటుకుళ్ళు లాంటివి. బియ్యాన్ని పెద్ద చేస్తే వస్తాయి కదండి వేపితే, వాటి నెయ్యిలు అంటాం, నెయ్యిలు. వాటితో ఎవరైతే చేస్తారో స యశోవాన్ భవతి, కీర్తివంతుడు అవుతాడు. స మేధావాన్ భవతి, మేధోవంతుడు అవుతాడు. ఇంకా యో మోదక సహస్రేణ యజతి స వాంఛిత ఫలం అవాప్ను. ఎవరైనా సరే మోదక సహస్రం, 1000 మోదకాలతో గణపతి హవనాన్ని, లేకపోతే గణపతి యాగాన్ని, గణపతి యజ్ఞాన్ని కాని చేస్తే వారు ఏదనుకుంటే అది జరుగుతుంది. సవాంఛిత ఫలం అవాప్నోతి. ఇంకా యహ సాధ్య సమిద్భిర్యజతి ససర్వం లభతే ససర్వం లభతే. ఎవరైనా గణపతి హోమములు సమిదలను ఎలా అర్పించాలంట? స ఆజ్యం. స ఆజ్యం అంటే నేతిలో ముంచినటువంటి ఆ సమిదల ద్వారా గణపతి హవనాన్ని కాని చేస్తే ససర్వం లభతి ససర్వం లభతి. వారికి సర్వము సిద్ధించుగాక,
సర్వము సిద్ధించుగాక. ఇవన్నీ గణపతి వ్రతాలు. వ్రతము దాని ఫలము, వ్రతము దాని ఫలము. స్వామీజీ ఏమీ లేదండి, మేము అశక్తులు స్వామీజీ, మాకు ఏమీ లేదు, ఎలాగైనా ఏదైనా మాకు తరుణోపాయం ఉందా స్వామీజీ అండి అంటే ఒకటి ఉందంట. ఏంటది? అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్రాహయిత్వా సూర్యవర్చస్వి భవతి. ఏమీ లేకపోతే కనీసం 8 మందికి ఇది టీచ్ చేయమంటారు. అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్రాహయిత్వ అంటే తెలియని వాళ్ళకి చెప్పండి అని. తెలుసుకోవాలి, మాకు సరదాగా ఉంది స్వామీజీ, ఏదైనా పారాయణ చెప్పించి, అమ్మగారు మాకు ఏదైనా పారాయణం చిన్నది సింపుల్ గా ఉండే పారాయణం చెప్పండి అంటే ఇది నేర్పించండి. చిన్న పిల్లలకు కూడా నేర్పించవచ్చు, ముసలి వాళ్ళకి కూడా నేర్పించవచ్చు, నైబర్స్ కి అందరికి నేర్పించండి. 8 మందికి అంటే చిన్న వ్రతం లాగా స్వీకరించండి. పూర్వం అంత శ్రద్ధ ఉండేది కాబట్టి వాళ్ళకి, మనకంత లాజిక్కే కాబట్టి ఇందులో ఏమీ ఉండదు, లాజిక్కే ఉంటుంది. ఇంకా సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమా సన్నిధ వాచత్వ సిద్ధమంత్రో భవతి. ఇది ఒక ప్రత్యేకమైన సాధన. గ్రహ సమయాలలో, సూర్యగ్రహం ఇత్యాది సమయాలలో గణపతి ప్రతిమా సన్నిధం, గణపతి ప్రతిమ పెట్టుకొని మహానది అంటే ఏదైనా తీర్థం దగ్గర ఇది చేస్తే సిద్ధమంత్రం అవుతుంది అంటారు. సిద్ధమంత్రం అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ మంత్రం చదువుకొని నాకు ఇది కావాలి అనుకుంటే అది రావడానికి సిద్ధమంత్రము అంటారు. కానీ గ్రహణ సమయాల్లో ఇది చదువుతారు, మేము చదివేవాళ్ళం. ఈవెన్ ఆశ్రమాల్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి గ్రహణం వస్తే మా స్వామి చెప్పారు, రూమ్ లోనే ఉండండి కానీ గణపతి అధర శీర్షం చదవండి అన్నారు. సో మేము చదివేవాళ్ళం ఎప్పుడైనా సూర్యగ్రహణం ఏర్పడితే. సూర్యగ్రహే మహానద్య ప్రతిమా సన్నిధ వాజత్వ సిద్ధమంత్రో భవతి. మహావిఘ్నాత్ ప్రముచ్యతే, మహాదోషాత్ ప్రముచ్యతే, మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే, ససర్వ విద్భవతి ససర్వ విద్భవతి. సమస్త దోషాల నుంచి, విఘ్నాల నుంచి, ప్రత్యవాయం అంటే చెయ్యవలసింది చెయ్యకపోతే వచ్చే దోషాన్ని ప్రత్యవాయ దోషము అంటారు. ఇది చెయ్యాలి మనం కానీ చెయ్యలేకపోయాం. ప్రతి సోమవారం ఉపవాసం ఉందా అనుకున్నాం, దైవ ఆరాధన కాబట్టి. ఒక సోమవారం చేయలేకపోయామంటే దాని పేరు ప్రత్యవాయ దోషం అంటారు. అటువంటి దోషాలు కూడా పోతాయి. ససర్వ విద్భవతి, ససర్వ వారన్నిటిని తెలుసుకోగలిగే సాత్వికమైన బుద్ధిని పొందుతారు. ఏవం వేద, ఈ రకంగా గణపతిని సంపూర్ణంగా తెలుసుకోవాలి. నమస్కారం నుంచి ఎక్కడి వరకు తెలుసుకోవాలి? యహ సాక్షాత్ ఆత్మాసి నిత్యం, ఆయన ఆత్మ రూపంలో నిత్యము ఉన్నాడని తెలుసుకోవడాన్నే నిజంగా తెలుసుకోవడం అంటారు. దీనితో ఇతి ఉపనిషత్తు, పుణ్యవాక్యంతో ముగించాలి కాబట్టి ఇతి అనే పదాన్ని ఆయన వాడారు. ఇతి ఉపనిషత్తు ఓం శాంతి 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 అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మొదటి లైన్ మళ్ళా చదివేద్దాం, ఎందుకంటే ఇది సాంప్రదాయం కదండి. ఏదైనా సంపూర్ణ పఠనం అయిన తర్వాత మళ్ళీ మొదటిది చదివి విడిచిపెట్టేయాలి. అంటే మళ్ళా చదువుతాము అని భగవంతుడికి మాటిస్తున్నాం అనమాట. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం. ఇది సంపూర్ణ గణపతి అథర్వ శీర్ష్య ఉపనిషత్తు. మనం సాధారణంగా ఉపాసన చేస్తాం గణపతిని. ఉపాసన చేసినప్పుడు ఇంత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని భక్తితో ఈ పారాయణం, ఈ పదార్థాన్ని, ఈ సమర్పణ భావాన్ని కానీ ఉంటే మనకి విశేషమైన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. హరి ఓం. హరి ఓం. అయితే హరి ఓం.